తల్లితనాన్ని పొంది అంతమంది చేత గౌరవింపబడుతోందంటే ఒక పురుషుడికి ఇల్లాలై కదూ. 10 మంది చేత గౌరవింపబడే వ్యక్తి అనుకోండి, వాళ్ళిద్దరూ కూర్చుంటే ఆయనకే దండం పెడతారా, ఆవిడికి కూడా దండం పెడతారా? ఆవిడికి దండం పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మర్యాద? ఆయనకి ఇల్లాలై కాదు పొందింది. ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి ప్రభవించింది ఒక స్త్రీకి? ఆయన నుండి వచ్చింది. ఎలా వచ్చింది? అదేదో దస్తావేజులు రాస్తే వచ్చేది కాదు, మంత్రముల చేత సంస్కరించి వివాహ సంస్కారము చేత కల్పిస్తారు ఈ ప్రయోజనాన్నంతటినీ కూడా. అందుకే వివాహమునకు అంత వైశిష్ట్యం ఏర్పడింది. ఇప్పుడు ఆయన కాదు అటువైపు తరింపచేసేవాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఆమె తరింపచేయడానికి కారణమవుతుంది. నా తండ్రి గారు శరీరం విడిచిపెడితే నేను కాదు ఆరాధన చేయవలసింది, తను వచ్చి దీపం పెట్టాలి. తను వచ్చి దీపం పెట్టడానికి అభ్యంతరం ఉందనుకోండి, ఏదైనా ఏ కారణం చేతనైనా తను దీపం పెట్టడానికి ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఆమె ప్రతిబంధకము తొలగి దీపం పెట్టడానికి యోగ్యత పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది. అంటే కొడుకుని కడుపున పుట్టినవాణ్ణి నేనున్నా తనకి ఆ యోగ్యత కలిగే వరకు నేను తద్దినం పెట్టడానికి అర్హతని కోల్పోయాను. అంటే ఒక మామగారు ఏం కోరుకుంటాడు జీవితంలో? కొడుకు కన్నా ఎక్కువ కోడల్ని చూసుకుంటాడు. అందుకే వివాహం జరుగుతున్నప్పుడు భర్త భార్యను అడుగుతాడు, నువ్వు ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుంటూ నాకు కనపడకుండుగాక అంటాడు. కానీ ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రం అలా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అంటే, ఎవ్వరు వెళ్ళిపోయినా కూడా స్త్రీకి బెంగలేదుట. మామగారు వెళ్ళిపోయిన నాడు మాత్రం ఆమె ఏదో పెద్ద దిక్కుని కోల్పోయినట్టే. ఎందుకని అంటే, నా కోడలు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా, అంత తాపత్రయపడతాట మామగారు. అటువంటి మామగారు వెళ్ళిపోతే స్త్రీకి కష్టం కాకపోతే ఏమవుతుంది? అంత గొప్ప అనుబంధం మామ కోడళ్ళది, అంత గొప్ప అనుబంధం అత్త కోడళ్ళది. అప్పటి వరకు ఇంట్లో ఏమున్నాయో కూతురికి చెప్తారు, ఆ తర్వాత ఇంటి తాళాలు కోడలికి ఇచ్చేస్తారు. అర్థమంతా ఎటువైపుకి తిరిగింది? కామము ధర్మబద్ధమైపోలా? అసలు ధర్మబద్ధం అవడం ఏమిటి? ఆమె ఎందు ధర్మబద్ధమైన కామమును అనుభవించి చిట్ట చివరికి ఈ కామము నిజమైన కామమా, ఇది గొప్ప ఆనందహేతువా అని ఈశ్వర కామంగా మారిపోతుంది. ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసి పరమేశ్వర సేవలో తరించిపోతున్నారు. ఇప్పుడు పురుషుడి కామము పండిపోవడానికి కారణం ఎవరయ్యారు? స్త్రీ అయింది. ఆ స్త్రీ కారణంగా పురుషుడు తరిస్తున్నాడు, పురుషుడు కారణంగా స్త్రీ తరిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరిని కలపడానికి, సంస్కారం అంకురింపచేయడానికి వివాహము ప్రాతిపదిక. అటువంటి ప్రాతిపదిక లేకుండా ఎలా కలుపుతారు? అందుకే వివాహమునకు అంత వైశిష్ట్యం వచ్చింది. అంతేకాదు, ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత గొప్ప పని చేయనివ్వండి, అసలు నిజానికి పురుషుడికి శాంతి స్థానమేది, సంతోష స్థానమేది అంటే ఆమెయే. నేను అన్నమాట బాగా పట్టుకోవాలి మీరు. శాంతి స్థానము, సంతోష స్థానము అని 2 మాటలు అన్నాడు. పార్వతీదేవి లలితా సహస్రనామాలు ఉన్నాయి మనకి, వ్యాసుల వారు ఇచ్చినవి. అందులో అమ్మవారు ఆ చెవుల్లో పెద్ద పెద్ద పువ్వుల గుత్తులు పెట్టుకుంటుంది అని ఒక నామం, ఏదో ఇటువైపుకి వచ్చేటట్టుగా పూల గుత్తులు పెట్టుకుంటుందని. ఇది చెవుల్లో పువ్వుల గుత్తులు పెట్టుకోవడం ఏమిటి ఇలాగా అంటేట, పరమశివుడు రాక్షసులతో యుద్ధం చేసి అలిసిపోయి, మరి వాళ్ళు కొడతారు కదండి గదలతో, వాళ్ళు బాణాలు వేస్తారు కదూ, ఒళ్ళంతా బడలిపోయి పరమేశ్వరుడు ఇంటికి వచ్చినప్పుట పార్వతీదేవి ప్రియమార ఆలింగనం చేసుకుంటే ఆ చెవులలో ఉన్న పువ్వులు ఆయన నాసాపుటముల దగ్గరికి ఎడితే ఆ వాసన చూసి ఆయన కష్టాన్నంతటినీ మర్చిపోతాడట. ఎంతమంది ఎన్ని నగలు చేయించనివ్వండి, కామాక్షి పరదేవతకి కిరీటాలు చేయించండి, నగలు చేయించండి, ఆవిడికి సంతోషం ఉండదు. ఆ కొడుకులు నేను ఇచ్చిందే చేయించారు పిల్లలు, ఆవిడికి ఏమిటి సంతోషం? ఆయన చేయించింది సంతోషం. ఇక ఆయన అడిగిందిట, ఒక్క ముత్యాలహారం కొనిబెడుదురు అందిట. కొనిబెడుదురు అంటే తీసుకురమ్మనే. పార్వతి, నీకు అందరూ ముత్యాలహారాలు పట్టుకొచ్చి వేస్తారు, అడిగిన తర్వాత నేను కూడా అలాంటి ముత్యాలహారం తెస్తే గొప్పే ఉంది. గజాసుర సంహారం చేసి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉన్న ముత్యాలు చేసి దండగుచ్చి భార్య మెళ్ళలో వేసేట. అది వాళ్ళిద్దరి మధ్య సంతోషం, అది శాంతి స్థానం. పురుషుడు పెద్ద ఇబ్బందిలో, కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఎవరితో చెప్పుకుంటాడు?
ఎవరికీ చెప్పుకోలేక మనసు కుంది బాధపడుతూ తల వంచుకొని కూర్చుంటే కన్న తల్లి కన్నా ఆదరంగా వచ్చి కాస్త పళ్ళరసం ఇచ్చి తాగండి, ఎందుకు బెంగపెట్టుకుంటారు, పరమేశ్వరుడు లేడు, మీరు ఎటువంటి వారో మీకు తెలీదు, స్నానం చేసి కాసేపు గాయత్రి చేసుకోండి, భగవంతుడు ఉన్నాడు మిమ్మల్ని కాపాడతాడు, మీరు మనసులో చింత పెట్టుకోకండి అని ప్రియమార కౌగిలించుకొని సేద తీర్చగలిగిన శాంతి స్థానం ఏది అంటే భార్యయే. పురుషుడి ఆయుర్దాయం ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదనే. ఒక మహాపురుషుడు గొప్ప విద్వాంసుడు ఒక ఆయన బాధపడుతుంటే, అంటే శారీరక వైక్లభ్యం వచ్చినప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళా. ఆయన అన్నారు, సావు గురించి నాకు బెంగలేదో కోటేశ్వరరావు, ఎప్పుడో వదిలిపెట్టేద్దునోయ్, ఈ పిచ్చిది వెంపర్లాడుతోందో నేను ఇందులో ఉండాలని, దీని శుశ్రూషకి ఇంకా ఉన్నానోయ్ అన్నాడు. భార్య యొక్క ప్రేమ భర్తని బతికించేస్తుంది, ఎంత కష్టంలో ఉన్నా శాంతినిస్తుంది. అంత గొప్ప శాంతి స్థానంగా ఆమెని ఆయనకి చేర్చాలి, అంత గొప్ప ఆదరం కలిగిన వాడిగా ఆయనను ఆమె పక్కన చేర్చాలి, అంత గొప్పగా వీళ్ళిద్దరినీ కలపాలి, వాళ్ళ జీవితాలు పండించాలి. ఎవరో మగపిల్లవాడు ఆడపిల్లని చూసి, ఆడపిల్ల మగపిల్లవాడిని చూసి చెట్టు కింద నిలబడి మాట్లాడుకుని చేసుకున్న నిర్ణయాలు కావు. పెద్దలు నిర్ణయం చేస్తే తప్ప ఈ వ్యవస్థ రాదని వచ్చిన వైవాహిక వ్యవస్థ, అది దాని వైశిష్ట్యం. అందుకే మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఓ సామెత వచ్చింది ఇంగ్లీష్లో. నువ్వు నిర్ణయం చేసుకుంటే ఇవాళ పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడవడానికి పనికి రావచ్చు, కానీ పెద్దలు నిర్ణయించిన నాడు ఆ పెద్దలు ఎటువంటి వారు, అలా నిర్ణయించగలిగిన వాళ్ళు నిర్ణయిస్తే ఇద్దరి జీవితాలు పండుతాయి. కాబట్టి వివాహమునకు అంత వైశిష్ట్యం ఉన్నది. అసలు మనకేమిటంటే భగవంతుడంతటి వాడు ఆ భావన చూపించాడు. శ్రీ మహావిష్ణువు ఈ లోకాలన్నిటినీ సృజిస్తట, తయారు చేస్తట. ఆయన పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, శ్రియై సమస్త చిరచిత్ విధాన వ్యసనం హరేహే అంగీకారభిరాలోకై సార్ధయన్యై కృతోంజలి ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామహ అంటారు. శ్రీ మహావిష్ణువు కష్టపడి లోకాలన్నీ సృష్టించడం అంటే ఓ ప్రాణిని సృష్టిస్తే దానికి అన్నం సృష్టించాలి ముందు, అది పుట్టగానే దానికి అన్నం కావాలి, అన్నం సృష్టించాలి, ఎక్కడా తేడా ఉండకూడదు. అంత చక్కగా సృష్టించి అయ్యయ్యో పొరపాటు అయిపోయిందండి, కడుపు పైన పెట్టేశాను, గుండెలు కింద పెట్టేశాను, నోరు కింద పెట్టేశానంటే ఇక్కడ తినది ఎలా పెడుతుంది పైకి, ఎక్కడా తేడా రాకూడదు. ఇంత సృష్టి చేసి అలిసిపోయి ఓసారి ఇలా తిరిగి లక్ష్మీదేవి వంక చూస్తాట. ఆవిడ అందనుకోండి పొంగిపోతాట, ఆయన అలసటంతా పోతుంది. శ్రియై సమస్త చిరచిద్విధాన వ్యసనం హరేహే అంగీకారభిరాలోకై సార్ధన్యై కృతోంజలి. ఆవిడ ఇలా అంటే ఆయనే పొంగిపోయేట. పురుషుడు ఎంత కష్టపడనివ్వండి, ఎంత వృద్ధిలోకి రానివ్వండి, నాకు తెలుసండి మీరు ఒకనాడు ఈ స్థానానికి వెడతారని, మీరు ఎంత కష్టపడ్డవారో నాకు తెలీదు అని ఆమె అందనుకోండి, అందరిలా బయట పెట్టలేక లోపలికి తీసుకెళ్ళి మీకు ఇష్టమైన లడ్డు మీరు ఈ స్థాయికి ఎడతారని తెలిసి చేసుంచానని నోట్లో పెట్టి సగం తను తిందనుకోండి, పురుషుడు పొందే ఆనందం ఇవి. దాన్ని మించిన సత్కారం ఎక్కడుంది? ఆమెను మించిన శాంతి స్థానం లేదు, ఆమెను మించిన సంతోష స్థానం లేదు. అలా ఇద్దరినీ కలపాలి, లేకపోతే జీవితాలు ఏమైపోతాయి? అందుకే ఆమెయే ధర్మము, ఆమెయే అర్థము, ఆమెయే కామము, చివరికి భగవత్కామంగా మారి ఇద్దరూ కలిసి ప్రస్థానం చేస్తున్నారు. మహాభారతంలో ఎంత దుర్మార్గుడైనా ధృతరాష్ట్రుడు తరించడానికి కారణం గాంధారియే. మహాతల్లి ఎంత ధార్మికురాలు. కొడుకు యుద్ధానికి ఎడుతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి అమ్మా గెలవాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు. పుత్రా నీకు తెలియదా ధర్మం ఎక్కడో విజయం అక్కడే, కాబట్టి వెడతావు కానీ తిరిగి రావురా అంది. ఏమి తల్లి! అటువంటి గాంధారిని కట్టుకున్నాడు కాబట్టి ఒకనాడైనా బుద్ధొచ్చి కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళి దావానలంలో కాలిపోయి చిట్ట చివరికి ఉత్తమలోక ప్రాప్తిని పొందాడు ధృతరాష్ట్రుడు. ఒక్కొక్క స్త్రీని కట్టుకుని పురుషుడు తరించిపోయాడు, ఒక్కొక్క పురుషుణ్ణి కట్టుకుని స్త్రీ తరించిపోయింది. అలా కలపాలి, అందుకొచ్చింది వివాహ వ్యవస్థ. దాన్ని మించినటువంటి సంస్కారం ఎక్కడుంది? ఎంత గొప్పది వివాహ వ్యవస్థ అన్నది. పెళ్లి చేసుకోవడానికి అర్హత మగవాడవడం కాదు, పెళ్లి చేసుకోవడానికి అర్హత ఆడదవడం కాదు, పెళ్లి చేసుకోవడానికి అర్హత వివాహ వైశిష్ట్యం తెలుసుకోవడం.
వివాహం ఇంత విశిష్టత కలిగింది అని తెలుసుకోవడం వివాహం చేసుకోవడానికి అర్హత. కాబట్టి అది చివరికి మోక్షమునకు కారణమవుతోంది. అందుకే ఈ వివాహం అనేటటువంటి ప్రక్రియలో ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిర్ణయం చెయ్యడానికి అవకాశం కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు అంటే ఒకరికి ఒకరు రక్షరేకు కట్టుకుని అలా కాపాడుకుంటారు. అలా కాపాడుకుని ప్రస్థానం చేస్తారు. ఒక్కొక్క దాంపత్యంలో అయితే ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇక రెండవ వారు ఎక్కువ కాలం ఉండరు కూడా. మీరు శ్రీరామాయణమే చూడండి, సీతారాములది ఆదర్శ దాంపత్యం. సీతమ్మ తల్లి భూవివరంలోకి వెళ్ళిపోయింది. లక్ష్మణస్వామిని అడ్డుపెట్టి యమధర్మరాజు గారు వచ్చాడు. తర్వాత రామచంద్రమూర్తి సరయూ నది ప్రవేశం చేసేసాడు, ఎక్కువ కాలం లేడు. సంగీత విద్వాంసుడు మహానుభావుడు వాగ్గేయకార త్రయంలో ఒకడు శ్యామశాస్త్రి గారిని చూడండి, భార్య గారు వెళ్ళిపోయింది, ఎక్కువ కాలం ఇక లేడు. శ్యామశాస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు, కొద్ది రోజులలోనే వెళ్ళిపోయారు ఆయన కూడా. ఆమె పురుషుడికి ఆత్మ, ఆమెకు ఆయన సర్వస్వం, వాళ్ళిద్దరి జీవితం అంతే. అందున అలా కలిసి ప్రస్థానం చేస్తారు. ఆమె లేని ఇల్లు ఇల్లే కాదు, ఇల్లంటే పాత్రలు కాదు, ఇల్లంటే గోడలు కాదు, ఆమెయే ఇల్లు. ఆమె తన శక్తి చేత పురుషుణ్ణి ఉద్ధరించుకుంటుంది. అందుకే పులోమజార్చిత అని లలితా సహస్రంలో ఒక నామం. ఆ నామంలో పులోమజార్చిత అనడానికి కారణం ఇంద్రుడి భార్య అయిన శచీదేవి నిరంతరం లలితాదేవిని ఆరాధన చేస్తుంటుందిట. అమ్మవారిని మనసులో స్మరించి నమస్కరిస్తుంది కాబట్టే ఇంద్రుడు దేవేంద్రుడిగా లోకాధిపత్యాన్ని పొందాడు. అంటే ఒక పురుషుడి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే స్త్రీ ఆమె ఇచ్చేటటువంటి ఆ ఆనుకూల్యత, ఆమె యొక్క సంతోషం, ఆమె ఇచ్చినటువంటి ఆనందం మీద ఉంటుంది. విష్ణు అంతటి వాడు అంత ఆనందంగా ఎందుకుంటాడు అంటే కనకధారా స్తోత్రం చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, ఆనందకందమనిమేషమనంగతంత్రం అంటారు. ఆ విష్ణువంతటి వాడు అంత ఆనందపడిపోవడానికి కారణం ఏది అంటే ఆ లక్ష్మి. విష్ణు అంతటి వాడు అంత ఆనందంగా ఎందుకుంటాడు అంటే కనకధారా స్తోత్రం చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, ఆనందకందమనిమేషమనంగతంత్రం అంటారు. ఆ విష్ణువంతటి వాడు అంత ఆనందపడిపోవడానికి కారణం ఏది అంటే ఆ లక్ష్మి. ఒకనాడు పరమశివుడంతటి వాడు హాలాహల భక్షణం చేస్తుంటే కాపాడుకున్నది ఎవరు అంటే తల్లి పార్వతీదేవి. మృంగెడివాడు విభుండని మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుందంది. ఒక్కొక్క భార్య తన అనుష్ఠాన బలం చేత, తన పాతివ్రత్యం చేత, తన భక్తి చేత భర్తని కాపాడుకుంది. ఒక్కొక్క పురుషుడు తన అనుష్ఠాన బలం చేత భార్యని కాపాడుకున్నాడు. వివాహ బంధం అంత గొప్పది. కొన్ని తరాల వరకు తలుచుకుంటారు, వాళ్ళల్లా బ్రతకడ్రా అంటారు. మనకే బంధువుల్లో అలా ఆదర్శ దాంపత్యం నెరపిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ పేరు చెప్పి, ఒరేయ్ మీ తాతలా బతకండ్రా, మీ తాత నాన్నమ్మ ఎంత గొప్ప ప్రేమరా, ఎంత అన్యోన్యంగా బ్రతికారా, అలా బ్రతకండి అంటారు. సీతారాముల్లా బ్రతకండి అంటారు. ఇప్పటికీ వివాహ బంధం అలా ఉన్న దాంపత్యం కాలగతితో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ఇంత గొప్పది కాబట్టే వివాహం చేసేటప్పుడు ఏ పురుషుడు ఏ స్త్రీ ఒకరితో ఒకరు కలిసి దంపతులుగా ఉండవచ్చు అన్నది నిర్ణయం చెయ్యడం తేలిక విషయం కాదు. ఒక చిన్న విషయం అయితే ఓ చిన్న నిర్ణయం చేసుకుంటారు. ఏదో 4 తుమ్ములు వచ్చి పడిశం పట్టిందనుకోండి, ఆవిరి పట్టబోయ్, కాస్త పసుపు వేసుకుని నీళ్ళల్లో ఆవిరి పట్టు అంటారు. అది ఏదో చాలా పెద్ద అనారోగ్యం అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు సలహా చెప్పేది కాదు. ఆ శాస్త్రంలో నైపుణ్యం ఉన్న వైద్యుడు నిర్ణయం చెయ్యాలి. అలాగే వివాహం అనేది ఇంత గొప్ప సంస్కారం అయినప్పుడు అది ఎవరు పడితే వాళ్ళు చేసే నిర్ణయం కాదు. ఏ పురుషుడు ఏ స్త్రీతో కలిసి దంపతులుగా నిలబడాలి అన్నది నిర్ణయం చెయ్యాలి అంటే 5 లక్షణములు చూసి నిర్ణయం చెయ్యాలి అని చెప్తున్నాయి. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము, ఈ 5 అత్యంత ప్రధానములు. ఇందులో కన్న తండ్రి ఎక్కడ వరకు అంగీకరిస్తాడంటే ఈ పిల్ల నీకు కోడలుగా పనికొస్తుంది, నీ కోడలుగా, నాకు కోడలుగా అంటే నీకు భార్యగా,
అంగీకారయోగ్యమే. అవతల కుటుంబం గురించి తెలుసుకుని తండ్రి అక్కడ వరకు సమ్మతిస్తాడు. పిల్లని కన్న తండ్రి అవతల కుటుంబం గురించి తెలుసుకుని అక్కడ వరకే నిర్ణయిస్తాడు. అసలు నిజంగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండాలంటే పెద్దలు నిర్ణయించాలి. అంటే పూర్తి స్థాయి నిర్ణయం తండ్రి ఇటు కానీ అటు కానీ కూడా చెయ్యరు. ఎందుకని అంటే అది వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిందే కాదు, వెనక ఎంతోమందికి సంబంధించినటువంటి విశేషం. మీకు ఒక్క విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క ఆడపిల్లని కన్యాదానం చేస్తూ ఉంటే కేవలముగా తాను ఒక్కడే తరించడం కాదు, దాని వెనక ఎంత గొప్ప విశేషాలు ఉంటాయో తెలుసా? వివాహంలో ఒక పిల్లని పెద్దలు నిర్ణయించారు కాబట్టి వైవాహిక సంస్కారంలో మంత్రపురస్సరంగా కన్యాదానం చేస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో వేదం చెప్తోంది. గంగానదీ తీరానికి వెళ్ళి ఇసుక రేణువుల్ని ఒక పాత్రలో పట్టుకొని ఒక్కొక్క రేణువుని పేర్చుకుంటూ బ్రహ్మలోకం సప్తర్షిలోకం వరకు వేసుకుంటూ వెడితే ఎంత కాలం ఎన్ని ఇసుక రేణువులు పడతాయో ఆ ఇసుక రేణువుల్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి మళ్ళీ ఆ ఇసుక రేణువుల్ని వెనక్కి ఎత్తుకుంటూ వచ్చేసేంత పర్యంతం బ్రహ్మలోకంలో ఉంచుతారు కన్యాదానం చేసినందుకు. అంతేకాదు, చేత్తో నువ్వులు పట్టుకొని ఆ నువ్వుల్ని సూర్యలోకం వరకు ఒక్కొక్క నువ్వు గింజ పేర్చుకుంటూ వెడితే ఎన్ని నువ్వులు పడతాయో అన్ని నువ్వుల్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి ఆ నువ్వులన్నీ వెనక్కి తీయడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలం అదనంగా ఇస్తారు. అంతేకాదు, సన్నగోధుమలను యవైహి, మనం తెల్లవారి లేస్తే కన్యాదాన సమయంలో చెప్పే మంత్రాలు ఇవన్నీ. సన్నగోధుమలను తీసుకొని గ్రహలోకం వరకు పేర్చుకుంటూ వెడితే ఎన్ని పడతాయో దాన్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి వెనక్కి తీసే పర్యంతం ఇస్తారు. అలాగే మళ్ళీ ఎద్దు తోక మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తీసి పేర్చుకుంటూ వెళ్ళిపోతే అలా పేర్చుకుంటూ వెళ్ళినటువంటి వెంట్రుకలు నక్షత్ర లోకం వరకు ఎన్ని వెంట్రుకలు పడతాయో ఆ వెంట్రుకలు ఎన్నుంటాయో అంత సంఖ్యని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరముల బ్రహ్మలోక ప్రాప్తినిస్తారు. ఆ వెంట్రుకలను ఏరుతూ వెనక్కి రావడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలం బ్రహ్మలోక ప్రాప్తినిస్తున్నారు ఒక్క కన్యాదానంలో. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహం కరిష్యే. అది సంకల్పం. అయినప్పుడు మయా సహ, నాతో కలిపి, దశ పూర్వేషాం 10 తరాలు వెనక, 10 తరాల ముందు రాబోయేవి అంటే 21 తరాలు తరిస్తున్నాయి. అంటే ఒక్క వివాహం జరిగితే, మంత్రపురస్సరంగా కన్యాదానం జరిగితే 21 తరాలు తరిస్తున్నాయి. శ్రీరామాయణంలో సీతా కళ్యాణ ఘట్టంలో ఒక అద్భుతం జరిగింది. ఏదో అక్కడ శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కువ పెట్టాలి. వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఎక్కువ పెట్టాడనుకోండి, శివధనుర్భంగం చేశాడనుకోండి, పిల్లనిస్తారు. అసలు రాముడు ఆదర్శవంతమైనటువంటి నరుడిగా జీవించినవాడు. తండ్రి గారి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చా సీతమ్మని? అందుకే ఆయన ఎక్కువ పెట్టడానికి సంశయించాడు. గురువుగారి వంక తిరిగాడు. గురువుగారు అన్నారు, చూడబోయ్ ధనస్సుని అన్నాడంతే. విశ్వామిత్రుడు ఎక్కువ పెట్టమని చెప్పలా. ఎందుకు పశ్య రాఘవ ఓసారి చూడు అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. క్షత్రియుడు ధనస్సు వంక చూసి బాగుంది గురువుగారు అని వచ్చేస్తే అర్థం ఉందా? క్షత్రియుడు దాన్ని ముట్టుకోవాలి, ఎక్కువ పెట్టాలి. అది వీర్యం, తేజస్సు, పరాక్రమం. అందుకని రాముడు అన్నాడు, గురువుగారు అద్భుతంగా ఉంది ధనస్సు, మీరు అనుగ్రహిస్తే ఒక్కసారి ఎక్కువ పెడతానన్నాడు. తప్ప పిల్లని పుచ్చుకుంటాను అనలేదు. తండ్రి గారు అంగీకరించాలి, పెద్దలు నిర్ణయించాలి. అలాగేనయ్యా అన్నాడు. భాడమిత్యేవతం రాజా మునిశ్చ సమభాషత. విశ్వామిత్రుడు అవతల జనక మహారాజు ఇద్దరు భాడం అలాగే అన్నారు. అనగానే ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. పెళ్ళుమని చప్పుడు వచ్చి విరిగిపోయింది. జనకుడు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు నలుగుడు వినా సభలో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు. వెంటనే జలకలశ పట్టుకొచ్చి జనక మహారాజు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేశానయ్యా,
ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి నా కుమార్తెనిస్తానన్నాను, కాబట్టి స్వీకరించు, కన్యాదానం చేస్తానని నీకు చేతిలో నీళ్లు పోసి కన్యాదానం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నాకు ఎవరు పత్నిగా ఉండాలో నేను కాదు నిర్ణయించుకోవలసింది, పెద్దలు నిర్ణయించినారుగాన. ఇది వివాహం. ఏదో చెంబో యజ్ఞోపవీతమో అదే పుస్తకమో కాదు, నా జీవితాన్ని ఆమె ఆలంబనంగా దిద్దాలి, నేను ఆమెని తరింప చెయ్యాలి. మేమిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి ఉండి దంపతులుగా జీవనం చెయ్యడానికి యోగ్యులమేనా? సరిపోతుందా మా ఇద్దరి మధ్య అనుబంధం? పెద్దలు నిర్ణయించాలి. మా తండ్రి గారు దశరథుడు ఉన్నాడు, ఆయనకి కబురు చేయండి అన్నారు. దశరథ మహారాజు గారికి కబురు చేశారు. మహానుభావుడు దశరథుడు పరుగు పరుగును వచ్చాడు. ఆయనతో పాటు మహర్షులు వచ్చారు. ఇంతమంది కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దశరథుడు అంగీకరించాడు. అంతకుముందే విన్నాడు జనకుడి కుటుంబం గురించి. కాబట్టి జనక మహారాజా, నీ కూతుర్ని కోడల్ని చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ పెద్దలు నిర్ణయించాలి. కాబట్టి అసలు మన వంశములు సరిపోతాయా? మీ వంశం ఎటువంటిది, మా వంశం ఎటువంటిది? అసలు ఈ వంశాల్లో పుట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇద్దరూ సరిపోతారు అంటే పెద్దలు అంగీకరిస్తే అప్పుడు వివాహం చేద్దాం. ఎవరు నిర్ణయించాలి? ఆదర్శం ఏది అంటే నరుడి జీవితానికి ఆదర్శం రామాయణం. ఒక నరుడిగా 16 గుణములతో ప్రభవించిన వాడెవరు అంటే రామచంద్రమూర్తి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కాబట్టి ఇప్పుడు నరుడిగా ఆదర్శప్రాయుడిగా నిలబడాలి. దశరథ మహారాజు గారు అన్నాడు, నా వంశం ఏమిటో వశిష్ఠ మహర్షి నువ్వు చెప్పు. నా వంశాన్ని విన్న తర్వాత జనక మహారాజు గారు తృప్తి పొందితే, అవతల శతానందుల వారు ఉన్నారు, గౌతముడి యొక్క కుమారుడు, ఆయన విని సంతోషించి దశరథ మహారాజు గారి కొడుక్కి జనక మహారాజా నీ కూతురిని ఇవ్వచ్చు అంటే అప్పుడు పెళ్లి చేస్తా. కాబట్టి నేను చెప్తే నా వంశం గొప్ప చెప్పుకోవచ్చు, నేను చెప్పవలసినవి చెప్పకుండా దాచేయచ్చు, లేదా ఎక్కువ చేసి చెప్పచ్చు కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా. మా వంశం వాళ్ళ జీవితం మీద ఆధారపడింది, ఇంతమంది ఉత్తీర్ణులు కావాలి, ఇంత గొప్పది వివాహ సంబంధం అన్నది, వివాహ సంస్కారం అంత గొప్పది. అయినప్పుడు నేను కాదు చెప్పవలసింది, వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షివి నువ్వు ఉన్నావు, మా వంశం ఎటువంటిదో చెప్పవాయా? మీరు చెప్పిన తరువాత శతానందుడు అంగీకరిస్తే అప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. మహానుభావుడు వశిష్ఠుడు వచ్చాడు. జనక మహారాజా, శతానంద తెలుసా, ఈ రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడని పిల్లనిచ్చేస్తానంటున్నావు, మంచిదే, కానీ అసలు ఇటువైపు వంశం ఏమిటో తెలుసా నీకు? విను, విన్న తర్వాత నీకు ఇష్టమైతే అప్పుడు పిల్లని అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యావత్ ప్రపంచము కూడా అవ్యక్తం అంటే అసలు ఈ సృష్టి లేదు, నామరూపాత్మకమైనటువంటి జగత్తు లేదు, అక్కడ ప్రారంభమైంది. అవ్యక్తము నుండి మొట్టమొదట వచ్చినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుని నుంచి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యువనాశ్యుడు అని పేరు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి 2 కొడుకులు ధ్రువసంధి ప్రసేనజిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఈ వంశం, ఇది ఇక్ష్వాకు వంశం. ఇందులో పుట్టిన చక్రవర్తులు ఎంతంత గొప్పవాళ్ళో తెలుసా? ఎంత లోకహితం కోసం ప్రవర్తించిన వాళ్ళో తెలుసా? ఎన్ని యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళో తెలుసా? ఒక్కొక్క చక్రవర్తి యొక్క విశేషాన్ని చెప్పాడు, ఒక్కొక్క చోట చేసిన తప్పులు కూడా చెప్పాడు, కల్మషపాదుల గురించి. ఇన్ని చెప్పిన తర్వాత విన్నాడు.
ఎగిరి గంతేసి తప్పకుండా ఇచ్చేస్తాను నా పిల్లని అనలేదు జనకుడు.